నేను ఇక్కడే ఓయూ లైబ్రరీ లోపలే నాన్ బార్గా చదువుతున్నాను. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు జాషువా గారి జయంతి శుభాకాంక్షలు. జాషువా గారు ఒక రాజును, ఒక కవిని తీసుకొని ఇద్దరిని పోలుస్తూ ఒక పద్యాన్ని రాసిండు. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములనందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. ఇక్కడ జాషువా గారు ఏమంటారంటే, ఒక రాజు ఒక రాజ్యాన్ని ఏలుతాడు. ఆ రాజు మరణించినప్పుడు ఆకాశం నుంచి ఒక చుక్క రాలిపోయినట్లు ఉంటుంది. ఆ రాజు యొక్క గుర్తు కోసం ఆ రాజ్య ప్రజలు ఆ రాజును ఒక శిలను తీసుకొని ఆ రాజు ఒక ప్రతిమను చెక్కి ఆ ప్రతిమను చూసినప్పుడల్లా ఆ రాజు గుర్తుకొంచే విధంగా ఆ రాజ్యం లోపల ఆ బొమ్మను పెట్టుకుంటారు. కానీ అదే ఒక కవి అయితే మరణించినప్పుడు ఆకాశం లోపల ఆ కవి ఒక చుక్కై మొలుస్తాడు. ఆ కవి అనేవారు ఒక మంచి కవి ఎల్లప్పుడూ ప్రజల లోపల ప్రతి ఒక్కరి నాలుకలందు ఎప్పుడు మాట్లాడుకుంటూ ప్రజల గుండెలో నిలిచిపోతారని చెప్తారు. నాకు ఈ అవకాశం, ఒక పద్యాన్ని ఇంతమంది ముందు పాడడానికి ఇది మొదటి అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతవరకు ముగిస్తున్నాను.